కులాన్ని అనివార్యంగా ప్రస్తావిస్తూనే వద్దని ఒకరు కుల విభజన జరగాలని అనడం వెనుక ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ కులగణన అనేది ఈ దేశంలో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వాలు. కానీ బీజేపీ ఎప్పుడు స్టాండ్ మార్చలేదు. బీజేపీ అదే స్టాండ్, వాళ్ళు కుల విభజన వద్దు. భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకించడానికి అవసరం ఏముంది? ఆ జనాభా తేలిస్తే వాళ్ళ బతుకులేంటి, వాళ్ళకి భూములు ఉన్నాయా లేవా, వాళ్ళకి చదువు ఉందా లేదా, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా లేవా, వాళ్ళు ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టుకునే స్థితికి వచ్చారా, వాళ్ళు ఏమైనా ఐఏఎస్లో ఐపీఎస్లో వచ్చారా? ఇది చిన్న ఇష్యూ కులగణన అనేది. దీనికి ఎందుకు మీరు భయపడుతున్నారు అంటున్నాం మేము. భారతీయ జనతా పార్టీకి అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాల ప్రజలు అధికారంలోకి రావడం ఇష్టం లేదని అని భావన. జనాభా ఎంత ఉన్నదో తేల్చమనంటే దాన్ని తప్పు పడితే ఎట్లా అంటున్నాం. భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం నుంచి డీవియేట్ కాకుండా, అంటే హిందూ జాతీయవాదాన్ని పెరుగుతున్నది, ప్రజలంతా మేమంతా భారతీయులైన భావనలోకి వస్తున్నారు, ఇప్పుడు కులాలని విభజన ఏమిటి? ఎక్కడైతున్నది? ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు ఎవరున్నారు? ఈ ఎరగబడ్డ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉన్నదా? ఇది మొన్న ఈ మధ్యకాలం 15 నెలల రోజుల కింద వాళ్ళు స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. అంటే పశువులు ఏంటంటే గుర్రాలు లెక్క పెడతారట, కుక్కలు లెక్క పెడతారట, పురులు లెక్క పెడతారట, ఏనుగులు లెక్క పెడతారట, ఒంటెలు లెక్క పెడతారట. అంటే బీసీలు లెక్కించారని ఉద్దేశం. అంటే ఇప్పుడు వాళ్ళకన్నా మేము తక్కువనే కదా. ఎవరైనా అడిగితే మాకు న్యాయం చేయండి రా బాబు అంటేనేమో వీడు కులవాదులు. నమస్తే. మన దేశంలో రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్య కులగణన విషయంలో ఏకాభిప్రాయం లేదు, ఏకీభావం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ లేదా సమయం సందర్భం ఎక్కడొచ్చినా సరే కులగణన చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ అంటే కులాలను విభజిస్తున్నారు, ఇది సరైంది కాదు అని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. ఎందుకు ఏకాభిప్రాయం లేదు? మరి దీనిపైన బీసీ సంఘాలు ఏమనుకుంటుంది, ఆ సంఘాల నాయకులు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాతీయ పార్టీల విధానాల గురించి ఏమనుకుంటున్నారు. ఉపేందర్ గారు నమస్కారం. నమస్తే. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరూ కూడా, రెండు పార్టీల నాయకులు భిన్నాభిప్రాయాన్ని, మొదటి నుంచి భిన్నాభిప్రాయం ఉన్నది, కానీ ఆ ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఏ విధానం ఉంటుందో, ప్రజలకి ఏం చేస్తారో చెప్పాలని కులం ఒక అనివార్యం అవుతున్నది. ముందు అసలు ఈ కులాన్ని అనివార్యంగా ప్రస్తావిస్తూనే వద్దని ఒకరు కుల విభజన జరగాలని అనడం వెనుక ఎట్లా అర్థం చేసుకోవాలి వీటిని? బుచ్చన్న గారు, ఈ బీసీ సమాజానికి, బీసీ కులాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ దేశంలో అనేక సందర్భాలలో ఈ డిమాండ్ ఉన్నది. అనేక కమిషన్లు ఈ దేశంలో వచ్చినటువంటి నేషనల్ లెవెల్లో, నేషనల్ కమిషన్లు వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్లో స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని సందర్భాలలో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కోర్టులో కేసులు వేసినప్పుడు ఆ కోర్టులు కూడా ఆ జడ్జిమెంట్లలో తప్పకుండా ఈ కుల గణన మీద మాట్లాడటం జరిగింది చేయాలని చెప్పి. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలుగా మనం అసలు ఈ కులగణన అనే అంశానికి వచ్చినప్పుడు మనం ఈ దేశంలో కనుక చూస్తే, ఇప్పుడు మీరు ఈ రెండు నేషనల్ పార్టీస్ ఏంటి విధానాలను అడిగితే, ఈ అంశం ఏంటంటే కేంద్ర పరిధిలోని అంశం ఇది. ఈ సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం ఏంటి అంటే ఈ కులగణన అనేది ఈ దేశంలో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి కేంద్రంలో పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు? మెజార్టీగా రూల్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ, మధ్యలో కొంతమంది తక్కువ కాదు. కాబట్టి వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి బాల్ ఇది, వీళ్ళు తేల్చాల్సినటువంటి అంశం. కానీ ఇక్కడ మీరు అనేది మరి బీజేపీ ఈ కులాల ప్రస్తావన వద్దు అని చెప్పడం వెనుక, అంటే కులగణనకు సూత్రప్రాయంగానే జనగణనకు ఒకే అభ్యంతరం ఏమీ లేదు, ఇంకా కులాల విభజన ఏమిటి అని అనడం వెనుక పదే నరేంద్ర మోదీ పదే అంటున్నారు. అనడం వెనుక ఆయన ఉద్దేశం ఏమై ఉండవచ్చు? అంటే వాళ్ళ యొక్క సిద్ధాంత భూమిక ఏంది అంటే, వాళ్ళ సిద్ధాంత భూమిక కులం కాదు, వాళ్ళ సిద్ధాంత భూమిక మతం.
మత ప్రాతిపదికన రాజకీయాలు చేయదలుచుకున్నారు వాళ్ళు. మీరు చూడండి, గతంలో మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ దేశంలో 40% 50% బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ నుంచి పక్కకు పెట్టినారు. తర్వాత వీపీ సింగ్ గారు 90లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మండల్ కమిషన్ రిపోర్ట్ని నేను అమలు చేస్తా అని చెప్పేసి ఎప్పుడైతే ఈ దేశంలో ప్రకటన చేసినారో వెంటనే వాళ్ళు కమండల్ మూవ్మెంట్ తీసుకున్నారు. మండల్ కమిషన్ ఏంది, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని. అంటే మళ్ళీ ఈ జనతా పార్టీ ఈ కులాలలో, బీసీ కులాలలో, ఓబీసీ కులాల వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వస్తాయి, రాజకీయం అంతా దీని మీద వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎమ్మటే ఏం చేసిరు అంటే రామజన్మభూమి అని చెప్పేసి అద్వానీ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏమైంది, మతం పైకి వచ్చింది, కులం కిందికి పోయింది. కాబట్టి కరసేవ అన్నారు. ఈ దేశంలో ప్రజలందరూ కూడా రామాలయం కట్టాలని చెప్పి ఇటుకలు పంపించమని దేశవ్యాప్తంగా రాముని గుడి కడుతున్నాము, ఇది హిందుత్వము, ఇది రామాలయం అనేది మన కోట్లాది మంది హిందూ ప్రజల యొక్క ఆశయాలని చెప్పేసి అట్లా తీసుకురావడం, ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం. అంటే ఎప్పుడైతే కులం పైకి వస్తుందో ఆ కులాన్ని తొక్కివేయటానికి, ఆ కుల ప్రాతిపదిక వాళ్ళకి అవకాశాలు లేకుండా మతాన్ని తీసుకొస్తే మతం పేరుతోటి ఇదంతా కూడా కిందికి పోద్ది. అప్పుడు మతం వచ్చేసరికి ఏమవుతుంది, బీసీలలో ఇవాళ 3600 కులాలు ఉన్నాయని మండల్ కమిషన్ చెప్పింది, కాకా కాలర్కర్ కమిషన్ 2600 కులాలు ఉన్నాయని చెప్పింది. అంటే ఈ దేశంలో ఇప్పటికీ అనేక కులాలు ఉన్నాయని చెప్పేసి దేశంలో ఏబడ్డ కమిషన్లే చెప్పబడుతున్నాయి, రాష్ట్రాల్లో ఏబడ్డ కమిషన్లు చెప్పబడుతున్నాయి. ఇలా తెలంగాణకు వచ్చేసరికి 130 బీసీ కులాలు ఉన్నాయని చెప్పేసి మనమే చెప్తున్నాము, అధికారికంగా గెజెట్ ఇచ్చాము. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మతం వచ్చేసరికి ఏమైపోతుంది, హిందూ మతంలో ఈ కులాలన్నీ కూడా పోయి మతం పైకి వస్తుంది. అంటే నేషనల్ వాళ్ళు చేయదలుచుకున్న రాజకీయాలు అవి. అంటే ఇక్కడ వాళ్ళు నిజంగానే వద్దు అనుకుంటే కనుక 10% రిజర్వేషన్ ఒక బీజేపీ వచ్చినాకనే వచ్చింది కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కదా. ఎట్లాగో ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఉండనే ఉన్నది. మరి ఎందుకు అనే భావన అయిండొచ్చా ఏమన్నా? ఇప్పుడు అందుకే ఇప్పుడు వాళ్ళు చేసేది ఏం చేస్తున్నారు, అది ఎడి తీసుకుపోతున్నారు, ఈ ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారా అంటే అక్కడ ఎక్కడ కూడా కనపడట్లే. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఇంద్రసాని కేసులో ఏమంటాడు, 50% రిజర్వేషన్ దాటకూడదు అంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు కలిపి. కానీ అక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 10% రిజర్వేషన్ డైరెక్ట్ ఇచ్చేశారు. ఈడబ్ల్యూఎస్ ఏంటి, అసలు రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి ఈ దేశంలో? భారత రాజ్యాంగం ఏం చెప్పబడుతున్నది, భారత రాజ్యాంగంలో సామాజిక పరమైన అంటరానితనం ఉన్నవాడికి మాత్రమే రిజర్వేషన్లు, ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవు, లేవు. కానీ కొత్త వాదన తీసుకొచ్చారు. సరే మంచిదే, పేదవాడు అగ్రవర్ణాలను పేదవాళ్ళని కూడా మనం పైకి తీసుకురావాలి, దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ 10% ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అగ్రవర్ణాలలో ఉన్నటువంటి దాంట్లో 3% 4% ఉంటారు వాళ్ళు, ఎకనామికల్గా వెనుకబడ్డ వాళ్ళు. ఆ 3% ఇవ్వాల్సింది డైరెక్ట్ 10% ఇచ్చాడు. అది కూడా ఎట్లా నువ్వు జస్టిస్ చేశావు? ఒక రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఏం చెప్తున్నావు నువ్వు, కమిషన్ వేయాలి, కమిషన్ లెక్కలు చేయాలి, డెడికేటెడ్ కమిషన్. ఏది గ్రామ పంచాయతీలకు వచ్చినప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషన్ గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాన్ని సేకరించాలి. సేకరించిన జనాలలో ఎంబీసీలు, సంచార జాతులు వాళ్ళ యొక్క రాజకీయ అంటరానితనాన్ని రెక్టిఫై చేయాలి. ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవాళ పూసలోళ్ళు అయినరా కాలేదా? సర్పంచ్ అయిందా, వార్డు మెంబర్ అయిందా? కాలేదు కాబట్టి వాడి పర్సంటేజ్ ఎంత ఉందో అంత వాళ్ళకి ఇవ్వమని చెప్పాలి. ఇది ఇచ్చే క్రమంలో 50% దాటొద్దు అని చెప్పి మళ్ళీ మీ లెక్క ప్రకారం భారతీయ జనతా పార్టీకి అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాల ప్రజలు అధికారంలోకి రావడం ఇష్టం లేదని మీ అని భావన? అంటే దీని వాళ్ళ యొక్క పాలసీని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు 100% అదే జస్టిఫికేషన్ ఏంటంటే అదే, లాస్ట్కి అక్కడికే వస్తాం మనం. ఇప్పుడు నువ్వు వాళ్ళకు మాత్రమేమో కమిషన్ వేయాలి, లెక్కలు తీయాలి, 50% దాటొద్దు అని నువ్వే చెప్పావు. ఏది సుప్రీంకోర్టు ధర్మాసనం 9 మంది కూర్చొని చెప్పినారు. తర్వాత ఇక్కడ కృష్ణమూర్తి కేసులో 5 కూర్చొని చెప్పారు. 5 కూర్చొని ఏం చెప్తున్నారు, డెడికేటెడ్ కమిషను, ప్రపోర్షనేట్ రిజర్వేషను, తర్వాత షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అంటాడు. ఓకే, మంచినే ఉన్నది. అందరికి ఒకటే నీతి, అందరికి ఒకటే ధర్మం ఉండాలి కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్లో డైరెక్ట్ నువ్వు రాత్రికి రాత్రి ఎట్లా వచ్చినాయి, ఎట్లా పార్లమెంట్లో ఉభయ సభల్లో పాస్ అయిపోయింది, ఎట్లా జీవో వచ్చింది, ఎట్లా నువ్వు దాన్ని అమెండ్మెంట్ చేసావు, ఎట్లా ఇస్తున్నావు? ఇచ్చేది కూడా ఇవ్వాల్సినంత ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చావు కదా. 10% అనేది ఎవరు చెప్పినారు? దానికి కమిషన్ లేదు కదా, కమిషన్ చెప్పలే కదా. అంటే కమిషన్ వేయాలి, కమిషన్ చెప్పాలి, చెప్పే క్రమంలో ఇది దాటొద్దు. మరి ఇక్కడ 60% అయింది కదా, 50% సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పాలి? ఇది ఎవడు అడగాలి? ఎవరన్నా అడిగితే మాకు న్యాయం చేయండి రా బాబు అంటేనేమో వీడు కులవాదులో
లేకపోతే సంఘ విద్రోహ శక్తిలో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారు అని అంటాం. అక్కడికి వస్తేనేమో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడతావు. అంటే ఎట్లా బీజేపీ నువ్వు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం నుంచి డీవియేట్ కాకుండా అంటే హిందూ జాతీయవాదాన్ని పెరుగుతున్నది, ప్రజలంతా మేమంతా భారతీయులైన భావనలోకి వస్తున్నారు, ఇప్పుడు కులాలని విభజన ఏమిటి అనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు కొత్త కులాల విభజన చేయట్లేదు, మళ్ళీ అదే చెప్తున్నాం మేము. కాగా కాలేల్కర్ కమిషన్ చెప్పినా అదే చెప్పింది, మండల్ కమిషన్ చెప్పినా అదే చెప్పింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో వివిధ కమిషన్లు, అంబాశంకర్ కాంచి, జనార్దనం కాంచి, ఆవనూరు కమిషన్ కర్ణాటక కాంచి, అనంతరామన్ కమిషన్ కాంచి, అనేక కమిషన్లు. వాళ్ళందరూ కూడా చెప్పింది అదే. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు కదా. హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జీలుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళందరూ పరిశీలించిన తర్వాతనే కదా. ఊకనే మాట్లాడుతూ ఏదో బుచ్చన్న కొరకు ఉపేంద్ర కోసం రాజకీయాల కొరకు మాట్లాడేది కాదు కదా. దానికి ఒక ప్రాతిపాదిక ఉన్నది, అది సిద్ధాంత భూమిక ఉన్నది. ఈ ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కమిషన్లు వచ్చాయి. అంటే మీ ఉద్దేశము తక్కువ జనాభా ఉన్నవారు పాలిస్తున్నారంటే? అంటే ఇప్పుడు ఈ లెక్కలన్నీ తీస్తే ఎవరి పర్సంటేజ్ ఎంతో తేలుతుంది. అంటే మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీల లెక్క తేలేసరికి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అనేది వాళ్ళ యొక్క భావన కావచ్చు. భావనే అదే. కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఆ ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పర్సంటేజ్ తక్కువ పోతుంది, వాళ్ళ రూలింగ్ తక్కువ అయిపోతుంది కదా. అంటే మెజారిటీ ప్రజలకు రూల్ కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రజలందరికీ తెలిసిపోద్ది. వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోతారు, రాజకీయంగా పవర్ కావాలని కోరుకుంటారు. మా వాటా మాకేమని అడుగుతారు వాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడక్కడ అవుతుందా అధికారం వస్తున్నది కదా. ఎక్కడైతున్నది? ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు ఎవరున్నారు? ఈ ఎరగబడ్డ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉన్నదా? మీరు ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి, ఇవాళ నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ పార్టీల అధ్యక్షులు ఎవరన్నా ఈ వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారా? ఈ ఆ రాష్ట్రాలలో ఇలా 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా 29 రాష్ట్రాలల్లో ఇలా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు అయినరండి? ఒక బీహార్లో కర్పూర్ ఠాగూర్ని మనం చూడవచ్చు, అక్కడ తర్వాత లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని, ములాయం సింగ్ గారిని చెప్పుకోవడానికి ఇప్పుడు మా అందరికీ ఐకాన్గా వాళ్ళు కనపడరు. ఇలా వాళ్ళు కూడా పెద్ద మనుషులు అయిపోయినారు. ఇక ఎక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినాడా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు జరిగింది అనుకోండి. సరే, అది ఒక నేపథ్యంలో వస్తున్నది. కాబట్టి ఏంటంటే ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలలో కూడా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కావాలని చెప్పేసి అడుగుతున్నది మాటనే కదా. అంటే అంబేద్కర్ గారు ఏం చెప్పినారు మనకి అంటే అన్నిటికి కూడా ఈ పొలిటికల్ పవర్ అనేదే మాస్టర్ కీ అని చెప్పినాడు. కాన్సీరామ్ గారు అదే ఫాలో అయ్యారు, మాయావతి గారు ఫాలో అయ్యారు. తర్వాత ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ పవర్ గురించే కదా. ఆ ఒక్క రంగంలో కనుక వస్తే అధికారం అనేది మిగతా రంగాలలో వీళ్ళు ఆయా ప్రాతినిధ్యం ఏది కోరుకుంటుర్రో, భూములు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, చిన్న చిన్న కులగణన కావచ్చు. అయితే విచిత్రం ఏంటంటే బుచ్చన్న గారు ఈ మధ్యలో 21 పశుగణన అని చెప్పేసి ఈ దేశంలో 21వ జాతీయ పశుగణన జరుగుతున్నది. పశుగణన ఇది మొన్న ఈ మధ్య కాలం 15 నెలల రోజుల కింద వాళ్ళు స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. అంటే పశువులు ఏంటంటే గుర్రాలు లెక్క పెడతారట, కుక్కలు లెక్క పెడతారట, పులులు లెక్క పెడతారట, ఏనుగులు లెక్క పెడతారట, ఒంటెలు లెక్క పెడతారట. అసలు ఇంతకన్నా ఇంకా సిగ్గుమాల చెప్పుకోవడానికి అసలు లెక్కించాలనే ఉద్దేశం. అంటే ఇప్పుడు వాళ్ళకన్నా మేము తక్కువనే కదా ఈ వర్గాలు. మేమంటే ఈ వర్గాల ప్రజలు, మెజారిటీ ప్రజలు వాటికన్నా కూడా వీళ్ళని తక్కువ చూస్తున్నారనే కదా. ఎంత బాధాకరమైన అంశం అంటే ఇది. నేను ఏం అడుగుతున్నాను, జనాన్ని లెక్క పెట్టమని అడుగుతున్నాను నేను. ఇంకా నా వాటా ఇమ్మని నేను అడగట్లే నీకు. ఇవాళ అసెంబ్లీలో మీరు 33% మహిళలకు రిజర్వేషన్ అన్నారు. ఆ మహిళలకు మరి అందులో బీసీ మహిళలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పర్సంటేజ్ నువ్వు తేల్చాలన్నా వద్దా? మహిళలు అంటే మళ్ళీ ఎవరు వస్తారు? ఎవరు రావాలి? ఇప్పటికి గ్రామ సర్పంచులు కాలే, వార్డు మెంబర్లే కాలే, మా పూసలోళ్ళు, మా యానాలోళ్ళు, మా కమ్మరోళ్ళు, మా కుమ్మరోళ్ళు, మా 30 ఎవరైతే కూడా కావాల్సిన అవసరం ఉంది. మరి నేనేమంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు బిల్ పాస్ చేసినావు, ఓకే. మహిళల కోసం కావాలని చెప్పేసి మహాత్మా పూలే గారే మహిళలకు చదివియాలని చెప్పి కొట్లాడినటువంటి మహానుభావుడు, వెనకబడ్డ వర్గాలకు సంబంధించిన బిడ్డ. ఆయన సిద్ధాంత భూమిక 150 సంవత్సరాల కింద వేస్తే మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ అని తీసుకొచ్చావు. కానీ ఏ మహిళలకు? అణగారిన వర్గాల మహిళల సంగతి మీరు తేల్చకుండా డైరెక్ట్ మహిళా రిజర్వేషన్ అంటున్నావు. అదే మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. 33% మాకు చట్టసభలలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ దేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డిమాండ్ ఉన్నది. ఎందుకు ఈ డిమాండ్ ఉన్నది? ఇలా నువ్వు ఎస్టీలకి చట్టసభలలో రిజర్వేషన్ రాజ్యాంగపరంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. కానీ అది బీసీలకు వచ్చేసరికి రావట్లేదు. కానీ మీకు విషయం ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర పార్టీ శాఖకు అధ్యక్షుడిగా బీసీలుగా చేసింది మొన్న తెలంగాణలో. వారు
బీసీలను గుర్తించి పదవులు ఇస్తున్నారు, అది కూడా గమనించాలి కదా. ఇప్పుడు అదే నేను ఏం చెప్తున్నా, వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి అవకాశాలు అంటే వాళ్ళు ఇవ్వటము, వీళ్ళు తీసుకోవడము, వాళ్ళు వేసే భిక్షమా? అంటే వీళ్ళకి అధికారం లేదా? అంటే వీళ్ళకి రాజకీయపరమైనటువంటి నాలెడ్జ్ ఉండదా? అంటే రాజకీయాలు సొంతంగా ప్రశ్నించి ప్రజలకు మేలు జరిగే అటువంటి భూమిక వీళ్ళు పోషించలేరేనా? గతంలో చూసాం బుచ్చన్న గారు, మనము నేషనల్ లెవెల్కి వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో సీతారాం కేసర్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చినట్టు మనం చూసాం. కానీ ఎంత ఒక లిమిటెడ్ పీరియడ్లో ఉంచారు వాళ్ళు. అవసరం అనుకున్నప్పుడు పెడతారు, అవసరం అనుకున్నప్పుడు తీసేస్తారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మణ్ గారిని చూసాం, బంగారు లక్ష్మణ్ గారు, చాలా పెద్ద ఆయన, మంచి వక్త, ఈ దేశంలో అన్ని సామాజిక రాజకీయ అంశాల మీద పట్టున్నటువంటి నాయకుడు, ఏం తక్కువ లేదు. ఆయన ప్రధానమంత్రి కూడా కావాల్సినటువంటి వ్యక్తి దేశంలో, రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ అత్యున్నతమైన పదవులకి పొందే అర్హత కలిగినటువంటి వ్యక్తిని ఏం చేశారు మనకు తెలియంది కాదు. కావాలని చెప్పేసి వర్గాల వాళ్ళు ఉంటారని చెప్పేసి కుట్రతోటి ఆ రోజు ఒక చిన్న కేసులో వాళ్ళని ఆయన మీద నేరారోపణలు మోపి, అంటే వాళ్ళకు ఇష్టం లేక వాళ్ళని ఈ రకంగా తీసేయడం జరుగుతుంది. అట్లనే నిన్న వీరిని కూడా చూసాము, బండి సంజయ్ గారిని. ఆ బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసారో ఎవరికీ తెలియదు ఇప్పటికీ. ఒక రాజకీయ పార్టీ ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా, ఆయన వల్లనే ఎంతో ఇంతో రాజకీయ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిందనేది అవునన్నా కాదన్నా మేము అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా అది ఒప్పుకోక తప్పదు. మన ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కులగణన ఎందువలన, దాని ప్రయోజనాలు ఏమిటో ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అదే మాట్లాడిండు, తర్వాత ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. బీసీలకు అవకాశాలు ఇవ్వాలని పదే పదే చెప్తున్నారు. అది నేషనల్ పాలసీలో తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాలు మొత్తం ఒక నేషనల్ పార్టీగా అధ్యక్షుడు తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని అదే మాట్లాడాల్సి వస్తుంది, అదే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనుక చూస్తే ఇక్కడ వీళ్ళు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు అనుకుందాం, అనుకుంటే వచ్చినప్పటికీ ఇక్కడ బీసీ కమిషన్ ఉన్నది. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉండి తొందరగా చేయాలి, బీసీలకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్న బీసీ కమిషన్ అట్లనే ఉంచి ఈరోజు ఏదైతే వెంకటేశ్వరరావు గారి పేరుతో డెడికేటెడ్ కమిషన్ అని చెప్పినాడో అదే కమిషన్ ఆ రోజు చేస్తే డిసెంబర్ లేదు మీరు వచ్చారు, డిసెంబర్లో కొంచెం అవగాహన వస్తుంది. జనవరిలో వేస్తే ఒక 2-3 నెలలు వచ్చుగా రిపోర్టు, 2-3 నెలలు రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎలక్షన్కి వెళ్తావు కదా. అంటే మార్చిలో వచ్చిన ఏప్రిల్ మే జూన్కి వెళ్ళి ఎలక్షన్స్ అయిపోవు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ అంతా కూడా వచ్చు కదా. ఈరోజు 12,000 మంది పైచిలకు సర్పంచులు ఉంటే నువ్వు చెప్పిన 42% నువ్వు ఇస్తే మరి 48 సుమారు 5,000 మంది బీసీల నేతలు ఇలా తెలంగాణలో సర్పంచులు అయ్యేటోళ్ళు కదా, ఎంపీటీసీలో అయ్యేటోళ్ళు కదా, జడ్పీటీసీలు అయ్యేటోళ్ళు కదా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అయ్యేటోళ్ళు కదా. కానీ బీఆర్ఎస్ కన్నా కొంత కాంగ్రెస్ బెటరే కదా ఈ విషయంలో, అంగీకరిస్తారా మీరు స్టేట్మెంట్తో? నేను అందుకే ఏమంటావు, చిత్తశుద్ధి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు కాదు, ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఢిల్లీలో తిరుగుతుంటే మా నాయకుడు కేంద్ర మంత్రిగా ఉండి ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత తెలంగాణకు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వీళ్ళందరినీ తీసుకుపోయి వారిని కల్పించారు. మన్మోహన్ సింగ్ గారిని కల్పించి, అయ్యా మాకు డిమాండ్ ఆర్ కృష్ణయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు బీసీ సంఘాల నేతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సంవత్సరాలు కూడా ఉద్యమాలు చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు, వాళ్ళకు మంత్రిత్వ శాఖ కావాలన్నారు సార్. వీళ్ళకు మంత్రిత్వ శాఖ ఏమని అపాయింట్మెంట్ ఇప్పించి తీసుకుపోయి ప్రధానమంత్రితో కూర్చోబెట్టి ఆ డిమాండ్లు ఏదైతే ఉన్నదో 33% రిజర్వేషన్లు కావాలని, లేకపోతే మాకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలని, కులగణన చేయాలని, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు 2005 ముచ్చట చెప్తున్నా నేను, 5-6లోనే తీసుకుపోయి వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడిపించినటువంటి నాయకుడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీలో కులగణన చేయమని చెప్పి కేంద్రానికి సిఫారసు చేసినాడు, మంత్రిత్వ శాఖ పెట్టమని చెప్పినాడు, 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపినాడు. మా కమిషన్ కూడా ఏం చెప్పాడు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కులగణన విషయంలో నిర్దిష్టంగా అంటే బీజేపీ స్టాండ్ను కౌంటర్ చేయడానికంటే కూడా ఎక్కువ కాంగ్రెస్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు కదా మీ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అనేది బీసీల హక్కుల కోసం మాట్లాడటానికి ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు వాస్తవానికి ఏం జరిగింది, మమ్మల్ని ఏం చెప్పారు, మీ కమిషన్లో ఉన్నా కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. బుచ్చన్న గారు కొన్ని విషయాలు మనం చెప్పాలి, చెప్పకపోతే ప్రజలు అదే అనుకుంటారు. అయితే ఈ రాష్ట్రంలో ఈ సరైనటువంటి ప్రాతిపాదిక ఏదైతే కృష్ణమూర్తి కేసులో డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ అన్నారో ఆ ట్రిపుల్ టెస్ట్ ఇంప్లిమెంట్ కావాలంటే ఇవాళ దేశంలో ఎక్కడెక్కడ జరిగినాయి, ఎవరు చేసినారు, ఎవరు సక్సెస్ అయినారు, సుప్రీంకోర్టు ముందు ఎక్కడ నిలబడది, ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పారు మాకు. మేము 3-4 రాష్ట్రాలు 5-6 రాష్ట్రాలు తిరిగినాం, అన్ని రిపోర్ట్లు చూసుకున్నాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మేము కూడా క్వశ్చనియర్ తయారు చేసుకొని అంత మేము అధిష్టానానికి అప్పుడున్న మా పార్టీ అధిష్టానానికి తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ తర్వాత గ్రామస్థాయి ఎలక్షన్లు,
ఎట్లనైనా ఒక రాజకీయ పార్టీకి ఎట్లుంటుంది ముందు పెద్ద పంచాయతీ తర్వాత చిన్న పంచాయతీ. కాబట్టి మనము అసెంబ్లీ తర్వాత వెంటనే ఎట్లాగో మనమే అధికారంలోకి వస్తామనేది మా ఉద్దేశం. 100% మళ్ళీ మూడోసారి మేము అధికారంలోకి వస్తాం అనుకున్నాం. వచ్చిన వెంటనే ఇది చేయాలనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అధికార బదిలీ జరిగిపోయింది. అది ప్రజల నిర్ణయం. మీరు బీసీ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు ఒక అధ్యయనం జరిగింది బీసీల దాని మీద. తెలంగాణలో బీసీల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, మీ రిపోర్ట్లో ఏమొచ్చింది, జనాభా ఎట్లా ఉన్నది, ఎంత ఉన్నది అంతే. మేము ఇంక చేయలేము. మేము ఏమైనా స్టడీ చేశాం. రేపు మేము చేసేటువంటి కులగణన ఏదైతే ఉంటుందో తెలంగాణలో అది కోర్టుల ముందు నిలబడాలి, న్యాయపరమైనటువంటి విషయాలు ముందు నిలబడాలి, స్క్రూటిన్లో నిలబడాలి, సైంటిఫిక్ అప్రోచ్ మెథడాలజీ తయారు చేసుకోవాలి, ఎక్కడైతే మనకి క్వాంటిఫైబుల్ డేటా కావాలి, ఎర్రర్ ఫ్రీ మన సామాజిక నేపథ్యం తెలంగాణలో ఉన్న ప్రతి కులం యొక్క డేటా రావాలి, వాళ్ళ ప్రపోర్షనేట్ రిజర్వేషన్ మనం బ్యాక్వర్డ్నెస్ అనేది చెప్పాలి. కాబట్టి దీని మీద మేము ఫోకస్ చేశాం. కాబట్టి అక్కడ అంబాశంకర్ చేసిన విధానం కావచ్చు, లేకపోతే ఇక్కడ కాంతరాజన్ గారు కర్ణాటకలో చేసిన విధానాలు కావచ్చు, ఒక పక్కన బీహార్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే మేము దాని ప్రకారం ఏం తయారు చేశారు అంటే అది మేము ప్రభుత్వానికి ఇచ్చినాం. అది మనం బయట చెప్పేటట్టు ఉండదు. ఆ రోజు మేము చేసినటువంటి వర్క్ అంతా కూడా ఆ ప్రభుత్వానికి కానీ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన ప్రభుత్వానికి ఇచ్చిన మీ ప్రభుత్వం లేదు ఇప్పుడు ఏమంటున్నా సీక్రెట్ నివేదిక కాదు కదా. మేము ఏం చేసినాము, ఆ క్వశ్చనియర్లు వాళ్ళు చేసిన అవలంబించిన విధానాలు దానికన్నా మెరుగైన పద్ధతిలో ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని క్వశ్చనియర్, ఆ మెథడాలజీ, ఏ సర్వే సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి వాళ్ళతోటి కూడా మేము వాళ్ళతో క్షుణ్ణంగా మేము అంటే సమావేశాలు పెట్టుకున్న తర్వాత ఒక బెటర్ క్వశ్చనియర్ని తయారు చేసినాం, ఈ ప్రభుత్వానికి ఇచ్చాం. అయితే మేము అనేది ఏంటంటే బుచ్చన గారు మీరు అడిగిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది పాజిటివ్గా చూడవచ్చు దాంట్లో పనిగట్టుకొని కాంగ్రెస్ను పదే విమర్శ చేయడం ఎందుకని మీరు అన్నారు మీ డిమాండ్ ఏమిటి, కులగణన. బీసీల విషయంలో కన్సర్న్తో ఉన్నామని చెప్తున్నారు, అవకాశాలు రావాలని చెప్తున్నారు. రాహుల్ గాంధీ నుంచి కింద ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడుతున్నారు కదా. మేము ఎందుకు అంటున్నాము, ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే డిసెంబర్లో వీళ్ళు వచ్చినప్పుడు ఇదే కమిషన్ గొప్ప చెప్తే అయిపోవు కదా అంటున్నాం. మేము వద్దని చెప్పినా మేము ఆ రోజు అరే ట్రిపుల్ టెస్టులు ఉన్నాయి, పంచాయతీ రాష్ట్రంలో కర్ణాటకలో కృష్ణమూర్తి కేసులో, తర్వాత సురేష్ మహాజన్ కేసులో, తర్వాత రాహుల్ వాగ్ కేసులో ఇవన్నీ ఉన్నాయి, వికాసరావు కిషన్ రావు గబాలి కేసులో ఇలాంటి లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి మనకి. కాబట్టి ఇవన్నీ మీరు పరిశీలించి మనం ముందుకు పోవాలని చెప్పి మేము మా ప్రభుత్వం కాకపోయినా కూడా వచ్చిన ప్రభుత్వాన్ని మేము సీట్లో కూర్చున్న తర్వాత పార్టీలకి రహితంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి. బుచ్చన గారు ఆ సీట్లో కూర్చున్నప్పుడు నాది ఆ పార్టీ, మీది ఈ పార్టీ, ఇంకా నేను ఆ పార్టీ కోసం పనిచేస్తా, ఈ పార్టీ కోసం పనిచేస్తా అనేటువంటి నిష్పక్షపాతమైనటువంటి పద్ధతిలో ఉండాలి. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్. అది ఇప్పుడు పోస్ట్ కాబట్టి మీరు అట్లా ఉన్నారు చేసినట్టున్నారు, అంతేనా? అవును. నేను అదే అక్కడి నుంచి మేము ఏమన్నాము, ఈ ప్రభుత్వానికి చెప్పినాం, అయ్యా ఇగో ఈ లీగల్ ఇష్యూస్ వస్తాయి, మీరు ఇవన్నీ గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ, లేకపోతే అక్కడ సలహాదారులు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మిగతా పెద్దలకు కానీ, మా చైర్మన్ గారు, మేము వెళ్ళలేదు కానీ మా చైర్మన్ గారు దపదపాలుగా వెళ్ళి చెప్పారు, ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ వస్తాయి, మనం వీటిని అధిగమించాల్సి ఉన్నది అని అంటే వాళ్ళు దాన్ని పక్కకు పెట్టారు. కొంత అసెంబ్లీలో ఏదో తీర్మానం చేశారు, తర్వాత మాకేదో యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఒక మెమో ఇచ్చారు, తర్వాత మమ్మల్ని ఫాలోఅప్ చేయలే, ముందుకు పోనీయలే. లేకపోతే ఆల్రెడీ వర్క్ 80% కంప్లీట్ అయి ఉన్నది. సరే మనం డెడికేటెడ్ కమిషన్ అనే అంశం వచ్చినప్పుడు నువ్వు ఒక నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకున్న అయిపోయేది ఉండే. కానీ మేము చెప్పింది వినకుండా ఏం చేశారు, ఈ కమిషన్ని పక్కకు పెట్టాలి, ఇది బీఆర్ఎస్ కమిషన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఈ కమిషన్ కాలం అయిపోయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ కమిషన్ వస్తుంది, వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తాం అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే ఇక్కడ 8 నెలలు వెనకకు పోయింది కదా. ఒకవేళ అప్పుడే నువ్వు సింగిల్ మ్యాన్ కమిషన్ వేస్తే మాతోటి అయిపోవు కదా, నీకే వచ్చు కదా పేరు. ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ ఉన్న తర్వాత డెడికేటెడ్ కమిషను, ఈ కమిషన్కి పేరు రాదుగా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టే వచ్చు కదా. కానీ నువ్వు చేయలేదు, చేయకపోతే ఏం చేసావు, మళ్ళీ ఒక ప్రత్యేక కమిషన్ అని పెట్టావు. సరే అయిపోయింది కాబట్టి వేసావు. ప్రత్యేక కమిషన్ వేసేటప్పుడు కూడా చెప్పావు డెడికేటెడ్ కమిషన్ ఉన్నది అక్కడ, ప్రత్యేక కమిషన్ డెడికేటెడ్. మీరు ఎంత చెప్పినా కాంగ్రెసు పార్టీ ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నది, మొత్తం జాతీయ స్థాయిలో కులగణన చేయాలి, ఎవరెంతో వాళ్ళకంతా రావాలి, చాలా ప్రజాస్వామికంగా వారు ఇచ్చిన దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు. 100% ఆహ్వానిస్తాం, దాంట్లో మనం ఏమి విషయాలు ఏం లేవు, మీరు ఏం లేవు. అంటే అంటే నువ్వు గతంలో నీ చరిత్ర చూసేసరికి భయం అవుతుంది మాకు. ఏముంది నువ్వు కాకా కాలేకర్ కమిషన్ ఎప్పుడు 53లో ఇచ్చినాడు రిపోర్టు,
చేయమని చెప్పినాడు కులగణన. 53 ఎక్కడండి? ఎక్కడున్నాం మనం? 23లో ఉన్నాం. అవి 50 సంవత్సరాలు, ఇవి 70 సంవత్సరాలు కిందనే చెప్పినాడు కాకా కాలేకర్ కమిషన్. అంబేద్కర్ గారి నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, కాకా కాలేకర్ గారు ముగ్గురు కూర్చొని ఈ దేశంలో జాతీయ జనగణన జరూరీ అని చెప్పినాడు. ఏ शर्मिंदा का बात है अभी तक देश में जातीय जनगणना क्यों नहीं कर रहा है? क्यों नहीं किए ये कांग्रेस पार्टी? చూద్దాం, విచారణ చేస్తున్నారుగా. నేనేమంటున్నా, ఇప్పుడు అంటున్నావు నువ్వు ఆ మాట. ఇప్పుడంటే మరి నిన్ను నమ్మాలనా లేదా? రైట్. మీ ఇక్కడ ఇప్పుడు నువ్వు కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ పక్కకు పెట్టావు, మండల్ కమిషన్ 80కి వచ్చేసరికి దాని తర్వాత రాజీవ్ గాంధీ పక్కకు పెట్టాడు, ఇందిరాగాంధీ పక్కకు పెట్టింది, ఇలా రాహుల్ గాంధీ బయలుదేరి ఎత్తుకున్నారు కదా. నేను అదే అంటున్నా, నీ గత చరిత్ర చూసినప్పుడు నాకు భయం అవుతుంది. అయినా నిన్ను ఆహ్వానిస్తున్నా, నాకు దిక్కులేదు ఇడా, నా గురించి మాట్లాడేటోడు ఎవరు లేడు ఇలా. కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మహాప్రభు నాకు నువ్వే రక్ష. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే వలన ప్రయోజనం ఏం లేదంటారా? నేను ఏమంటున్నా, దాంట్లో కూడా అనేక లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమేం రావచ్చు? ఏమంటాయి, ఇక్కడ రైట్ టు లిబర్టీ ఉన్నది, రైట్ టు ప్రైవసీ అనేది ఉన్నది. కాబట్టి నువ్వు ఇవాళ క్వశ్చనియర్లు అడుగుతున్నావు, చిరచర ఆస్తులు అడుగుతున్నావు, ఆధార్ అడుగుతున్నావు, పాన్ అడుగుతున్నావు. నువ్వు కులం తేల్చబోయా, ఎవరి కులం ఏందో, ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు వచ్చినా రాలేదా తేల్చనే ఒక దాన్ని తేల్చడానికి బర్రె ఉన్నదా, ఆవు ఉన్నదా, ఎద్దున్నదా, పిల్లి ఉన్నదా, కుక్కు ఉన్నదా, సరే అవి విషయాలు వదిలే కాసేపు. ఇవి వ్యక్తిగత స్వేచ్ఛ, ఈ లిబర్టీ, ఈ ప్రైవసీ అనే అంశంలో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఇవి చెప్పకూడదు. ఇవి చెప్తే అది చెల్లదు సర్వే కానీ లేకపోతే ఇంకా గణన కానీ అని చెప్పేసి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అక్కడ. మరి దీన్ని ఇవాళ 30-70 ప్రశ్నలు వేసుకొని పోతున్నావు. ఎవరో ఒకరు నీలాంటి పెద్ద మనిషి పుట్టుస్వామి కేసు ఉన్నది కదా అని చెప్పి పోయి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో జడ్జిమెంట్ ఇస్తే, అంటే మీరు ఏ ఉద్దేశంతో ఒక పక్కన మీరు ఒక సర్వే చేస్తున్నామని చెప్పి పబ్లిక్ని నమ్మియాలి, లీగల్ ఇష్యూస్ని రేజ్ చేయాలా? ఇది కదా మేము అడుగుతున్నది. అంటే వాళ్ళు డెలిబరేట్గా చేస్తున్నారా? మరి ఇవన్నీ తెలియదా వాళ్ళకి? అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 70 సంవత్సరాలు పరిపాలించింది, ఇక్కడ సమస్యలు ఏందనేది వాళ్ళకి తెలియదు అనుకుంటుర్రా? లీగల్ ఇష్యూస్ తెలియదు అనుకుంటుర్రా? కానీ కావాలని ఎందుకు పెట్టినారు? 17 ప్రశ్నలు ఉన్న బీహార్లో ఎందుకు ఆగిపోయింది? ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయే కదా. దీనికి పరిష్కార మార్గం ఏంటంటారు? అంటే నేను ఏమంటున్నా, పరిష్కార మార్గం ఏంటి అంటే నువ్వు కావాల్సినంత సమయం తీసుకోలే. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేసేటప్పుడు ఆ డెడికేటెడ్ కమిషన్కి సమయం ఇచ్చి, ఇక్కడ బీహార్లో ఏం జరిగింది, కర్ణాటకల కాంతరాజన్ కమిషన్ అచ్చా, నువ్వు అక్కడ కర్ణాటక కాంతరాజ కమిషన్ వీళ్ళే చేపించారు సిద్ధరామయ్య వాళ్ళు. ఇది రెండో పంచాయతీగా. కాకా కాలేకర్ అడిపోయింది, మండలిది అక్కడ పోయింది. ఇక్కడ కాంతరాజన్ కమిషన్ వచ్చేసరికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 18లో ఏమనుకుంటా సుమారు కాంతరాజన్ కమిషన్ గారిని వేశారు. బ్రహ్మాండంగా చేసిండు ఆయన. దాన్ని కూడా ఇప్పటి వరకు తీయలే. మళ్ళీ దాంట్లో కొంచెం తప్పులు ఉన్నాయని చెప్పి తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే యడ్యూరప్ప వాళ్ళ నేతృత్వంలో ఆ ఎర్రవే ఉన్నాయి వాళ్ళు చేయమని చెప్పి బీజేపీ వాళ్ళు వేసిన కమిషన్ కంటిన్యూ చేస్తూ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు కూడా ఇప్పుడు సిద్ధరామయ్య మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో కమిషన్ వేశాడు, రిపోర్టు తీసుకోలే, అధికార బదలాయింపు అయింది, బీజేపీ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పటికి కూడా అది బయట పెట్టలే. ఎందుకంటారు? ఎందుకంటామంటే మరి అది వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు కదా. కాబట్టి అంటే నీ యొక్క గత చరిత్ర చూసినప్పుడు ఈ బీసీల పట్ల మీకు ఎప్పటి చిత్తశుద్ధి ఉందనేది ఈ కమిషన్ల రిపోర్టు ద్వారా కానీ గతంలో మీరు అవలంబించిన విధానాల ద్వారా కానీ ఇప్పుడు మాకు తేటతెల్లమైంది, మాకు భయమవుతుంది. ఇవాళ నువ్వు మహారాష్ట్రలో ఏం చెప్తున్నావు, మహారాష్ట్రలో ఏం చెప్తున్నావు, ప్రజలు నిన్ను నమ్ముతారా? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదా? కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలియదా? గతంలో ఏం జరిగిందో తెలియదా? కాబట్టి నేను రాజకీయంగా ఓట్ల కోసం మీరు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, కానీ చేసేటప్పుడు చిత్తశుద్ధి కనపడాలి. అంటారు కదా, నీ చిత్తశుద్ధి ఏందనేది తెలవాలి కదా. ఇలా 6 నెలల్లో నువ్వు ఇస్తాను తెలంగాణలో సంవత్సరం దాటిపోయిన దిక్కుముక్కు లేదు. అది ఇంకా బయటకు వస్తుందో రాదో తెలియదు. ఇలా ఊళ్ళలో మీరు మాట్లాడేది ఇవాళ ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే వలన ప్రయోజనం ఏముండదు అనే భావన వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ప్రయోజనం అంటే నేను ఏమంటున్నా, ఆయన ఉదయం 12 గంటల వరకు టీచర్స్ స్కూళ్ళలో చెప్పి ఆ తర్వాత 12 తర్వాతనో 1 తర్వాతనో మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ పోవాలంటారు. బుచ్చన్న గారు గ్రామాలలో 12-1 తర్వాత ఊర్లలో జనాలు ఉంటారు. బుచ్చన్న గారు మనందరం గ్రామీణ నేపథ్యం చూసిన వాళ్ళం, సామాజిక వెనుకబాటుతనం చూసిన వాళ్ళం. గరీబీ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, గ్రామీణ వాతావరణం ఎట్లుంటుందో తెలుసు, అక్కడ వృత్తి పనుల వాళ్ళు ఎంతవరకు ఇంట్లో ఉంటారో తెలుసు, వ్యవసాయదారులు ఎన్ని గంటల వరకు ఇంట్లో ఉంటారో తెలుసు. 1 గంట తర్వాత ఇంట్లో ఎవరు ఉంటారు బుచ్చన్న గారు? ఆ సమయంలో నువ్వు పంపిస్తున్నావు వాళ్ళని ఎన్యూమరేటర్స్ అంటే దీంట్లో నీ చిత్తశుద్ధి ఏంది అంటున్నా నేను. దానివల్ల నీకు మేలు జరుగుతుందా?
కీడు జరుగుతుందా అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం. సరే ఈ చూద్దాం. టీవీ చూస్తున్న వాళ్ళు తెలుస్తారు, ఈ టీవీ చూస్తున్న ప్రజలకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. కానీ విషయం ఏంటంటే నిజంగానే ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది, వారి ఉద్దేశం ఏమిటో మనకు కొద్ది నెలల్లో తెలిసిపోతుంది కదా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే మా ఉద్దేశం అంటున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలంటే కులగణన తప్పదు అని చెప్తున్నారు. ఇదంతా కూడా మాకు పట్టుదల ఉందని కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అంటూ ఉన్నారు. దాని ఏందనే చూద్దాం. ఇక్కడ లీగల్గా బీహార్లో అయితే సమస్య వచ్చిందో ఆ సమస్య ఇక్కడ రాకుండా ఉండాలంటే ఒక అడ్వకేట్గా మీరు ఈ ప్రభుత్వానికి సూచన ఏమిటి? ఈ ప్రభుత్వానికి ఇంకా మనం చేసే సూచనలు ఏమీ లేవు ఇప్పటికీ. ఎందుకంటే ఆల్రెడీ అది జెండా ఊపడం, రైలు స్టార్ట్ కావడం జరిగింది. ఒకసారి పచ్చ జెండా ఊగిన తర్వాత ఇక రైలు పోతూనే ఉంటుంది. ఇక మళ్ళీ పోయి నువ్వు సూచనలు చేసి ఆపు అని చెప్పడానికి ఏం లేదు, ముందటితో తప్ప. కాబట్టి ఇక్కడ డెడికేటెడ్ కమిషన్, అక్కడ బీసీ కమిషన్ వచ్చింది, ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ కూడా వచ్చింది. వాళ్ళు ఈ కమిషన్ టూర్ ప్రోగ్రాంలు అవన్నీ జరుగుతున్నాయి. అది అండర్ ప్రాసెస్ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఏదైనా సమస్య వస్తే కమిషన్ పరిష్కార మార్గం చూపించదా? నేను ఏమంటున్నా, రేపు ఎవరన్నా కోర్టులకు పోతే ఆ కోర్టులో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కోర్టులో ఒకవేళ జడ్జిమెంట్ ఈ చేసే సర్వేకి వ్యతిరేకంగా వస్తే మీ యొక్క చిత్తశుద్ధి అక్కడనే బయటపడుతుంది. రాలేదు, కోర్టులు నమ్మిర్రు, సంతోషం. కానీ ఒక మాట మళ్ళీ అది కూడా చెప్తున్నా నేను, నువ్వు చెప్పిన 42% ఏదైతుందో నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేసినావు, కావాలనే కోరుకుంటున్నాం. బీసీ కులగణన ఈ రాష్ట్రంలో సక్సెస్ కావాలని మా భారతీయ రాష్ట్ర సమితి మేము 100% కోరుకుంటున్నాం. రైట్. ఇక్కడ ఒకవేళ జాతీయ స్థాయిలో బీజేపీ కులగణన చేయాలంటే కనుక మీరు బీజేపీ వారి స్టాండ్ ఇచ్చే సూచన ఏమిటి? బీజేపీ వెంటనే వాళ్ళు అంటే గతంలో 2018లో మీరు చెప్పినారు, ఈ దేశంలో కేంద్ర మంత్రిగా హోంమంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో రికార్డ్ అయింది, ఆన్ రికార్డు నేను చెప్పే మాటలు. కాబట్టి మీరు దానికి కట్టుబడి ఉండండి. మీరు గతంలో చెప్పినారు, అనేక కమిషన్లు కూడా చెప్పినాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అనేక హైకోర్టుల జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో మేము చేసేటువంటి సెన్సెస్లో ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ అనే కాలం కూడా పెట్టబోతున్నాము. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. వాళ్ళంతా వాళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఈ దేశంలో ఇప్పటి వరకు బ్రిటిష్ గవర్నమెంటు బుచ్చన్న గారు 1931 స్వతంత్రానికి పూర్వం 5 సార్లు చేసిరు వాళ్ళు. బ్రిటిష్ రూల్ అనేది రాజ్యాంగం ఎప్పటిది అది అడాప్ట్ చేసుకున్నాడు, మనం ఇప్పటి వరకు నడుస్తున్నది. వాళ్ళు చేసిరండి. వాళ్ళు ఆ లెక్కలు తీసుకొచ్చేసి ఇక్కడ రిపోర్ట్లు కొన్ని ఇచ్చినారు, దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ దేశంలో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కొన్ని కమిషన్లు వాడినాయి. అప్పుడే వాళ్ళు ఎప్పుడు 50 ఏళ్ల కింద 50% ఉన్నారని చెప్పినారు. మరి నేనేమంటున్నా, నువ్వు ఓబీసీ నేత అంటున్నావు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఈ దేశాన్ని అన్నం పెట్టే స్థాయిలో మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు మీరు. కాబట్టి ఈ వర్గాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళు నడవలేని వాళ్ళు, వాళ్ళు చదువు లేని వాళ్ళు, వాళ్ళు భూమి లేని వాళ్ళు, ఈ దేశంలో బిచ్చగాళ్ళలాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంత పట్టడి అన్నం పెట్టండి, వాళ్ళని చేయబట్టుకొని నడిపించాల్సిన బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నదని నేను అడుగుతున్నా. ఈ మాట కూడా నేను ఎందుకు అంటున్నా, ఈ దేశంలో ఈ 50 సంవత్సరాల్లో పరిష్కారం కానీ కొన్ని అంశాలు మీరు పరిష్కరించమని చెప్తున్నారు. ఆఖరికి నిన్న ఏబిసిడి వర్గీకరణ వరకు కూడా మీరు మొన్న వచ్చిరు, ఎలక్షన్స్ ముందర మాట ఇచ్చిరు, సరే ఏం చేసిరో ఏం సంగతో. అక్కడ కూడా 35 సంవత్సరాల నుంచి కొట్లాట జరుగుతుంది ఏబిసిడి చేయమని, రిజర్వేషన్ అయిపోయింది. అది నేనేమంటున్నా, కొన్ని అంశాలకి మీరు చెప్తున్నారు కదా, మా వల్ల 370 హఠావో అయింది, మా వల్ల త్రిబుల్ తలాక్ హఠావో అయింది, అది చేసిరు మీరు, మేమేం కాదంటులే. ఇలా మీకు ప్రజలు బ్రహ్మంగా ఓటేసిరు, మీకు మెజార్టీ ఉంది, మీరు చేసిరు. ఈడబ్ల్యూఎస్ కూడా అట్నే చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినోడివి ఈడ జనగణన చేయనీకేమి కులగణన, అదే జనగణనలో ఒక కాలం అంతే. ఇప్పుడు 100 కాలాలు ఉంటాయి బుచ్చన్న గారు, అందులో ఓబీసీ కాలం అని పెట్టడానికి తప్పేం లేదు, దాంట్లో కష్టం ఏమి లేదు. కానీ నీ యొక్క చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని మార్చుకోమని మనం అడుగుతున్నాం. మహాప్రభు నీ నుంచి కాకపోతే నీ ఆర్ఎస్ఎస్ ఏదైతే శాఖ ఉన్నదో, నీ మోహన్ భగవత్ గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ మధ్యలో స్పందించినట్టు మాట్లాడినట్టు వాళ్ళు అంగీకరించారు. నేను ఈ దేశ ప్రజల 70-80 కోట్ల ప్రజల తరఫున నేను ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారికి हम रिक्वेस्ट करना चाहता हूँ, प्रेयर हम रिक्वेस्ट कर रहा हूँ, आप भी एक बार प्रधानमंत्री से बोलिए, एक बार बुलाओ, एक बार सेंट्रल मीटिंग, एक बार कैबिनेट मीटिंग जरूरी अरेंज करो, आप बोलिए. ఈ దేశంలో ఒకటి బుచ్చన్న గారు, ఈ దేశంలో మేము ఒక కమిషన్ మెంబర్గా మేము 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, అన్ని రాష్ట్రాలలో తిరిగిన తర్వాత, 25 సంవత్సరాలు ఈ డిమాండ్లు పట్టుకొని మేము ఉద్యమాలు చేస్తున్న తర్వాత, ఒక అధికారమైన పదవిలో వచ్చిన తర్వాత, అంతా చదివిన తర్వాత
రిపోర్ట్లు కమిషన్లు అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారంతో ఈ సమస్య చెప్పండి. ఈవెన్ మోహన్ భగవత్ గారు ఒక్కరు మాత్రం వారు కనుక అనుకుంటే ఈ దేశంలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకే ఒక్కడు ఈ సమస్య 80 కోట్ల చెప్తున్నా, అనుకోవడం కాదు మన ఈ ప్రధానమంత్రికి చెప్పు, ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులకు కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మనుషుల్ని మీరు పశువుల కన్నా పక్షుల కన్నా హీనంగా మీరు చూడట్లేదు. ఓబీసీ ప్రజలు కూడా ఈ దేశంలో ప్రజలే, వాళ్ళే పన్నులు కడుతుర్రు. వాళ్ళు పన్నులు కట్టడంతో ఈ దేశ బడ్జెట్ ఏర్పడ్డది. 40 లక్షల కోట్ల బడ్జెట్ ఏర్పడితే ఈ దేశంలో నువ్వు బీసీలకు ఇచ్చింది 1600 కోట్ల రూపాయలే ఓబీసీలకి. ఇది అన్యాయం కాదా అని నేను మోహన్ భగవత్ గారిని సూటిగా అడుగుతున్నా. ఈ వర్గాల నుంచి మాట్లాడే కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు. ఈ వర్గాలకి 33% రిజర్వేషన్ ఇవ్వకుండా ఈరోజు 50 సంవత్సరాల డిమాండ్ని ఆపుతున్నారు. కాబట్టి నేను మోహన్ భగవత్ గారిని చేతులు జోడించి మేము అడుగుతున్నాము. ఇది డిమాండ్ కోరి ప్రార్థన అనుకోండి మీరు. కాబట్టి ఈ ఒక్కడు కనుక ఈ కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి కూర్చుంటే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అగర్ ఈ 2 సమస్యలు మీరు పరిష్కారం చేస్తే రాబోయే కాలంలో మీరు భారతదేశంలో మీ పరిపాలన కూడా మీకు అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ పెందర్ గారు, థ్యాంక్ యూ. మన దేశంలో కులగణన ఎందుకు, ఏమిటి అంశం ఒకటైతే, రెండవది దాని వలన కలిగే ప్రయోజనాలు ఎవరికి ఎట్లా ఉండబోతున్నాయనే తదితర అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు. థ్యాంక్ యూ.